ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్లో సత్యం ముగ్గురికి ఒక రూమ్ షేర్ చేస్తాడు. ఈ షేర్ చేసిన ఒక రూమ్లో సత్యం, బాలు, మనోజ్ ఒక రూమ్లో వస్తారు. ఇంతలో బాలు వచ్చి ఒక చాప తీసుకొని కింద పరుస్తూ ఉంటాడు. ఎవరి కోసం రా ఇది అనడంతోనే మనోజ్ అనడంతో నీకోసమేరా అనడంతో షాక్లోకి వెళ్తాడు మనోజ్. లేకపోతే ఏంటిరా, నేను రా నీకెందుకు వేస్తాను, నేను ఇక్కడ ప్రశాంతంగా పడుకోవడానికే వేసుకున్నాను అని చెప్తాడు. ఇంతలో బాలు సత్యం గారిని, నాన్న చిన్నప్పుడు నువ్వు మా కోసం కథలు చెప్పేవాడి కదా, ఒక కథలు చెప్పరాజు అంటే, నాకు ఇప్పుడు అవన్నీ ఏమి గుర్తుకు లేవురా అంటే, సరే నేను ఒక కథ చెప్తాను నాన్న అని. అనగనగా ఒక పేద రాసి పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మ హోటల్ పెట్టి గ్యారెలు వేసేది. ఆ గ్యారెలో ఒక్కొక్క గ్యారెకి 40 లక్షలు రేటు ఉండేది. ఆ ఒక గ్యారెని ఒకరోజు ఒక కాకి ఎత్తుకపోయి చెట్టు మీద కూర్చొని కావు కావు అంటుంటే కింద పడగా గద్ద వచ్చి ఎత్తుకపోతుంది అనడంతో, చూసావా నాన్న, అటు తిరిగి ఇటు తిరిగి వాడు నా కథలోకే వచ్చాడు అనడంతో, పోనీ లేరా బాలు అంటే, సరే గుడి ముందు అడక తినే స్టోరీ చెప్పాలా అని అంటాడు. అనడంతో, వద్దురా నేను ఇంకొక చిన్న కథ చెప్తాను అనడంతో, ఏమోరా ఏమైనా చెప్పు అనుకుంటూ సత్యం నిద్రలోకి జారిపోతాడు. కానీ మనోజ్కు బాలు చెప్పే కథకి అసలు నిద్ర పట్టదు. అలా ఇలా చెవులకి దిండ్లు పెట్టుకుంటూ ఆపుకుంటూ ఉంటాడు. ఇంతలో నిద్రలోకి జారిపోతాడు సత్యం. సీన్ కట్ చేస్తే ఇంకొక రూమ్ షేర్ చేసుకున్నట్టు మీనా మరియు ప్రభ, రోహిణి ముగ్గురు మీనా కింద గచ్చిపైన పెట్టుకుంటుంది చాప వేసుకొని. రోహిణి వస్తుంది, అప్పుడే ఎంటర్ అవుతుంది. ఏంటి ఇంకా రాలేదని చూస్తున్నా నీకోసమే రోహిణి అంటే, మీకేమన్నా ఇబ్బంది అవుతుందా అత్తయ్య, నేను కూడా కింద పడుకోవాలా అంటే, నీకేం కర్మ పట్టిందమ్మా, నువ్వు కిందట్లా పడుకుంటావు, ఈమెకంటే పూలమ్మే ఆమె కాబట్టి ఆమె పడుకోవడం అలవాటే, నీకెందుకు ఆ బాధ, నువ్వు నా పక్కనే పడుకో అని చెప్పడంతో, సరే అత్తయ్య అంటూ పక్కన పడుకుంటుంది. కానీ అది విన్నటువంటి మీనా బాగా బాధపడుతుంది, నన్ను ఇలా అంటున్నారు అని. సడన్గా లేస్తుంది. లేచి కూర్చునే వరకు రోహిణి చూసి, ఏంటి మీనా అలా లేసావంటే, ఏం చేయాలి, దొంగ దోమలు కుడుతున్నాయి, అలా మెత్తగా వాళ్తున్నాయి, ఇలా కొడుతున్నాయి, ఇలా కుట్టడం వల్ల వాటిని నేను కొట్టాల్సి వస్తుంది అని కొంచెం వెటకారంగా మాట్లాడుతుంది. ఆ వెటకారం అర్థమైనటువంటి రోహిణి, ఏంటి అత్తయ్యనంటుందా లేదంటే దోమల్నే అంటుందా అని అనుకుంటూ మనసులో అనుకుంటుంది రోహిణి. ఇంతలో సీన్ కట్ చేస్తే రోహిణి, ప్రభ ఒక బెడ్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. షేర్ చేసుకునే వాళ్ళ ప్రభ నైట్ నిద్రలోకి జారుకొని గురి కొడుతూ ఉంటుంది. ఈ చెప్పుడికి రోహిణికి అసలు నిద్ర పట్టదు. ఏంటి ఇంత గురక పెడుతుంది అత్తయ్య, అమ్మో ఈ గురకకు నాకేడా నిద్ర పడుతుంది అని అత్తయ్య అత్తయ్య అని లేపడంతో అత్తయ్య ఒక గుద్దు తనడంతో కింద పడుతుంది. బెడ్ కింద పడిపోతుంది రోహిణి. అమ్మో ఈ గురక నా వల్ల కాదు, మీనా బాగానే పడుకుందే, మీనాకు అలవాటైంది, నా వల్ల కాదు, ఎలా నేనేం చేయాలి, నాకు నిద్ర పట్టడం లేదు, ఈ అత్తయ్య లేవడం లేదు అని ఒక దిండు తీసుకొని హాల్లోకి వస్తుంది రోహిణి. అంతలో రోహిణి వచ్చిన టైంలో అక్కడ ఆల్రెడీ మనోజ్ పడుకొని ఉంటాడు సోఫాలో. అయితే ఏంటి మనోజ్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు అంటే, ఏం చేయాలి రోహిణి, మన బాలుగాడి స్టోరీలకు నా వల్ల కావట్లేదు, అందుకే కిందికి వచ్చాను, ఈ పూటకి ఇలా కానిద్దాం, ఈ వారం ఇదేలా ఉంది మన పరిస్థితి, ఎంత ట్రై చేసినా రూమ్ దక్కినట్టే దక్కి మళ్ళీ మిస్ అయింది, ఏం చేద్దాం, పడుకుందాంలే అని కింద చాప వేసుకొని ఇద్దరు నిద్రిస్తారు. సీన్ కట్ చేస్తే తెల్లవారి కిచెన్లో ఎవరు మీనా లేదు అని ప్రభావతి చిర్రుబుర్లు ఆడుతూ ఉంటుంది. టైంకు కాఫీ పడాలి కదా కడుపులో, అది చేయదు. ఏంటమ్మా లేసావు, ఇంత లేటుగా లేసావంటే, ఆంటీ నేను మీకు చెప్పాను అత్తయ్య, నాకు హెల్త్ బాగలేదా అని చెప్పాను కదా అనడంతో ఇంతలో హాల్లోకి అందరు వస్తారు. మనోజ్ ఆకలి అవుతుంది అని వస్తాడు. నాకు ఆకలి అవుతుంది, నైట్ నిద్ర కూడా సరిగా లేదు అంటే, ఈ తల్లి లేవలేదు ఇంకా, లేచి ఏం మనకు పని చేయలేదు అంటే, ఇంతలో రవి మరియు శృతి కూడా వస్తారు. ఏంటమ్మా వదినకి ఇంకా తగ్గలేదు కదా, హాస్పిటల్కి వెళ్ళి చూయించుకో వదిన, రెస్ట్ తీసుకో, మేము బయట తినేసి వస్తామని రవి శృతి వెళ్తారు. వెంటనే మనోజ్ రోహిణి కూడా మేము కూడా బయట తినేసి వస్తామని వెళ్తారు. సత్యం అంటాడు, కనీసం నా కోసమైనా నువ్వు ఆలోచన చేసావా ప్రభ, నా కోసం ఏదైనా చేసి ఉండాలి కదా అంటే, నేనేం చేయాలి అనుకుంటూ ఉంటుంది ప్రభ. ఇంతలో బాలు సత్యంకి మరియు ప్రభకి గ్లాస్లో జావా తీసుకొని వస్తాడు. నాన్న ఈ పూటకి ఇది కానివ్వండి, అమ్మా తల్లి జావావతి నువ్వు ఇది తాగమ్మా, ఈ పూటకి అడ్జస్ట్ చేసుకో అని చెప్తాడు బాలు. సీన్ కట్ చేస్తే బాలు మీనాని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర అన్ని చెకప్లు చేయించి చూపిస్తాడు. చూపించినాక డాక్టర్ చెప్తుంది, ఏం లేదు నార్మల్ ఫీవరే,
రెస్ట్ తీసుకోవాలి, మందులు సరిగ్గా వాడుకోవాలి, తగ్గిపోతుంది అని చెప్తుంది డాక్టర్ అమ్మ. అమ్మా, ఇంకా మీరు రాసే మెడిసిన్తో పాటు కింద రెస్ట్ తీసుకోవాలని కూడా రాయండి అని చెప్తాడు బాలు. ఇంతలో బయటికి బాలు మరియు మీనా చూపించుకొని బయటికి వస్తారు. ఏంటండి మీరు, మీ నోటికి తాళం వేయాలి, ఏం మాట్లాడుతున్నారండి, అలా ఎందుకు చెప్తున్నారు అంటే, లేకపోతే ఏంటి మీనా, నిన్ను అక్కడ రెస్ట్ తీసుకొనిస్తారా ఇంటి దగ్గర చెప్పు, ఏమైనా పని చేస్తూ ఉంటావు, రెస్ట్ తీసుకుంటేనే కదా తగ్గేది, నీకోసం నేను కారు నడపడం కూడా ఈరోజు క్యాబ్ బంద్ చేశాను అని చెప్తాడు బాలు. ఇంతలో హాస్పిటల్ ముందుకి అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ నుండి చింటూ వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి రోహిణి తల్లిగారు వస్తారు. అయ్యో ఏంటి, చింటూ వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ ఉంది అని మీనా బాలుతో అంటుంది. అనడంతో అయ్యో వెళ్ళి చూసేద్దాం పదా అని అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అమ్మ అనడంతో, చింటూ ఆడుకుంటుండగా ఎవరో కుర్రవెదవలు వచ్చి బైక్తో ఢీకొట్టారమ్మా, ఇలా జరిగింది అని చెప్పడంతో, అయ్యో అవునా అని డాక్టర్ గారికి వెళ్ళి చూపిస్తారు. డాక్టర్ గారు, ఇక్కడ మేము చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్లు చేయిస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చాం చూడండి అంటే, ఓకే అమ్మా ఏం పర్లేదు, ఒక చిన్న ఆపరేషన్ చేస్తే సరిపోతుంది అని డాక్టర్ చెప్తారు. సరే ఈ ఆపరేషన్ కానివ్వండి, మేము ఇక్కడే ఉంటామని బాలు మీనా అంటారు. ఇంతలో థియేటర్ లోపలికి తీసుకెళ్తారు బాబును. మరి రోహిణి వాళ్ళ అమ్మగారు అయినటువంటి తన యొక్క బిడ్డకు ఫోన్ చేయాలి కదా, ఏదో ఒకలాగా ఫోన్ చేసి ఈ బాలు మీనాని ఇక్కడ నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. అయినా వాళ్ళు వెళ్ళకపోయేసరికి తప్పదనుకుంటూ రోహిణికి ఫోన్ చేసి, అమ్మ రోహిణి, చింటుకి దెబ్బ తాకింది, యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్కి తీసుకొచ్చాను, ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నామని చెప్తే చాలా సడన్గా షాక్లోకి వెళ్తుంది రోహిణి. సరే అమ్మ నేను వస్తాను అంటే, ఆగాగమ్మ, బాలు మీనా కూడా ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు, కాస్త వాళ్ళు వెళ్ళాక రామ్మా ఫోన్ చేస్తానంటే, సరే అమ్మ అని అంటుంది రోహిణి. ఇంతలో ఫోన్ చేసినటువంటి రోహిణి గారి తల్లి, ఇలా వీళ్ళు బయటికి వెళ్ళడం లేదు, మీరు వెళ్ళండి అమ్మ నేను చూసుకుంటాను అని బాలు మీనాతో అన్న వాళ్ళు వినరు. ఇంతలో రోహిణి ప్రాణం ఆగక త్వరగా మందులు తీసుకొని వస్తుంది హాస్పిటల్కి. ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మీనా రోహిణి అడుగుతుంది. ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకు యాక్సిడెంట్ అయిందంటే వచ్చాను అని కంగారు పడుతూ చెప్తుంది. ఆ కంగారును బాలు, ఏంటి ఈ ఎక్కడో పార్లలమ్మ ఏదో తేడా కొడుతుంది, ఆ బాబుకి పార్లలమ్మకు ఏదో ఒకటి లింకప్ ఉంది, అది ఏంటో నేను తేల్చి చెప్పాలి, నేను తెలుసుకోవాలి అని ఒక అనుమానం బాలుకి తలెత్తుతుంది. చూడాలి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మరి మీనా మరియు బాలు ఇద్దరు ఎలా చేజ్ చేస్తారు, ఈ యొక్క రోహిణి గారి బయట ఎలా బండారం పెడతారో చూద్దాం.